బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్కతుర్తి సభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు అన్ని అర్థం లేనివని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా కౌంటర్లు ఇచ్చారు. మంత్రులు జూపల్లి, సీతక్క, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, కేసీఆర్, కోమటిరెడ్డి, టీపీసీసీ చీఫ్ సహా పలువురు కేసీఆర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేయడమే కాకుండా అప్పులు పాలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్కి దమ్ముంటే చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. మోసం చేశావు. ప్రతి ఇంటికి తాగునీరుస్తాన్నావు. మిషన్ భగీరథ పేరట 25,000 కోట్లు దండుకున్నావు. 15,000 కోట్లకే కంప్లీట్ కావాల్సినటువంటి మిషన్ భగీరథ 48,000 కోట్లకి ఎందుకు ఎగబాకింది? ఆ ఎగబాకిన సొమ్ము ఎవడు తిన్నాడు? కేసీఆర్ కుటుంబం తినలేదా? ఇవాళ రకరకాలుగా రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా బీసీల్ని, దళితుల్ని రకరకాలుగా మోసం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ది, కేసీఆర్ కుటుంబాంది. తెలంగాణ ఎవరు పోరాడితే వచ్చింది? ఉద్యమకారులు ఎంతమంది అసలు బాస్ తెలంగాణ వచ్చింది? ఎంతమంది అమరవీరుల కుటుంబాలు మీరు ఆదుకున్నారు? ఒక్కొడికను ఉద్యోగం ఇచ్చినారా? ప్రభుత్వం రాగానే మీకు ముఖ్యమంత్రి పదవి, మీ కొడుకు మంత్రి పదవి, మీ కూతురు ఎంపీ పదవి, మీ మేనల్లుడికి మంత్రి పదవి, మీ తోరలుడి కొడుకు ఎంపీ పదవి, మీ కూతురు ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి, ఇవి ఇవ్వచ్చు. కానీ తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చినట్టు కుటుంబంలో ఎవరికి కూడా ఉద్యోగం, ఒక మంత్రి పదవి, ఒక ఎమ్మెల్యే పదవి, ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పాపన పోయినావా? ఎస్ఎల్బీసీ సొరంగం అడగగానే నన్ను అమెరికా పంపించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మిషన్ బేరింగ్ పార్ట్ కూడా చెక్ చేయడం జరిగింది. అది వచ్చి ఇప్పుడు ఫిట్ అవుతున్నది. అటు సైడ్కి వెళ్ళి స్టార్ట్ చేసినాం. ఆ దురదృష్టవస్తుడు, ఆ దురదృష్టం ఎందుకంటే 10 ఏళ్ల కింద ఆగిపోయింది. ఎవరు కన్నుపడ్డదో ఏం పడ్డదో ఆఖరికి కేసీఆరే కన్నుపడ్డట్టుంది. అది కూలిపోయి దరిద్రం, అది ఆ పని ఆగిపోయింది. ఆ దరిద్రుడు బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అడగగానే దానికి నిధులు చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి కొన్ని చెరువులు నింపుకున్నాం. మీరు టీవీలలో వీడియోస్ రేపు కట్ చేస్తాం. గ్రీన్ మ్యాట్లు వేసారు. చాలా విజువల్ చూస్తే సగం మ్యాట్లు ఖాళీ ఉన్నాయి. ఇక ఆయన దయాకర్ రావు, రాజేశ్వరరెడ్డి పోలీసులు ఆపుతారు. డైరీ రాస్తాం. ఒకడు బ్లాక్ డైరీ, ఓ డైరీ, రెడ్ డైరీ. ఏమైతుందా ప్రజాస్వామ్యంలో? ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతా ఉన్నాం. సాక్షిగా మీరన్నట్టు మీ బచ్చాగాళ్లతో కాదు మాట్లాడేది. మీ బచ్చాగాళ్లతో మీరే అని సర్టిఫికెట్ ఇచ్చారే, ఆ బచ్చాగాళ్లతో కాదు. రండి చెప్తాం సార్. మీరు వస్తే మీ అద్భుతాలు, మీ ఘనకార్యాలు తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కటి చూపిస్తాం. సాక్షిగా మీరన్నట్టు మీ బచ్చాగాళ్లతో కాదు మాట్లాడేది. మీ బచ్చాగాళ్లతో మీరే అని సర్టిఫికెట్ ఇచ్చారే, ఆ బచ్చాగాళ్లతో కాదు. రండి మీరు వస్తే మీ అద్భుతాలు ఏంటో చెప్తాం కదా. చెప్తాం సార్. మీరు వస్తే మీ అద్భుతాలు, మీ ఘనకార్యాలు తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కటి చూపిస్తాం. సంవత్సరానికి 6,000 కట్టేది, నెలకు 6,000 కట్టాల్సి వస్తా ఉంది. ఇది వాస్తవం కాదా కేసీఆర్ గారు? నిజంగా మీకు అంత నిజాయితీ ఉంటే మరి అన్ని మీరు వాస్తవాలు మాట్లాడి మీరు ఈ వాస్తవం ఎందుకు మాట్లాడలే? ఇది అబద్ధమా? రెండవది, మరి ఇన్ని ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినా కూడా, మిగులు బడ్జెట్ అప్పచెప్పినా కూడా, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదో చేయలేదు, చెప్పింది చేస్తలేదు, ఇది చేస్తలేదు చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మరి ఇంత ధనిక రాష్ట్రమైనా ఇన్ని అప్పులు చేసినా కూడా మీరు చెప్పినటువంటి 10 సంవత్సరాల కింద ఏం మాట్లాడినరు? దళితులకు 3 ఎకరాల భూమి కొనిస్తా అన్నారు. నిరుద్యోగ యువకులు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తా అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నారు? కట్టిస్తామన్నారు. అల్లుడు ఎక్కడ వస్తే బిడ్డ ఎక్కడ వస్తే రకరకాల మాట్లాడు. అల్లుడు వస్తే ఎడబడుకోవాలి, బిడ్డ ఎడ, మేకాడ, గొర్రె అని మాట్లాడింది. మరి ఇంత అయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఎక్కడ మీరు కట్టిందా? అల్లుడు హరీష్ రావు గారి నియోజకవర్గంలో అట్లా 5-6 ప్రాంతాలు, 7 ప్రాంతాలు మాత్రమే, అది కూడా ఇరిగేషన్ కాంట్రాక్టులు 1,000 కోట్ల కాంట్రాక్టులకు ఇస్తే వాళ్ళు కట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, నిన్న కేసీఆర్ మాట్లాడింది కానీ, ఈ జిల్లా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన ఆశ్చర్యపోతా. అసలు జిల్లాలో ఇరిగేషన్ విషయంలో ఏం పనులు చేసిందని చెప్పి ఏం మొహం పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు? డిండి ప్రాజెక్ట్ చేసిండ్రా? ఎస్ఎల్బీసీ చేసిండ్రా? మరి మీరు ఏ ప్రాజెక్టు చేయకుండా ఈ పెద్ద మాటలు ఏందో మా అర్థం కాదు. తెలంగాణ చరిత్రలో ఇది పెద్ద మాటలు మాట్లాడుతారు. నీటి కేటాయింపుల్లో, కృష్ణానది నీటి కేటాయింపుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి గతంలో బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు అలకేట్ చేస్తే, గతంలో ఉన్న పాలకులు ఆంధ్రాకి మీరు 512 తీసుకుపోండి, తెలంగాణకి 299 సరిపోతాయని తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసింది ఈ